మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ధర్మము అధర్మము అనేటువంటి విషయాన్ని మీరు శక్తివంతంగా మైండ్లోకి తీసుకుంటే మీరు అత్యంత శక్తివంతమైనటువంటి నిర్మాణం చేయగలుగుతారు. చాలామందికి ఈ విషయాల్లో కన్ఫ్యూజింగ్ అనేటువంటిది చాలా ఉంది. ధర్మము అధర్మము, నువ్వు జీవించేటువంటి ఒక విధానము ధర్మము, ప్రకృతికి అనుకూలంగా ఉంటూ ప్రకృతి పరంగా జీవించేటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ధర్మం అవుతుంది. నీ జోలికి రానంత వరకు నీవు కూడా ఇంకొకరికి జోలికి వెళ్లకుండా ఉండేటువంటిదంతా కూడా ధర్మబద్ధమే అవుతుంది. అలా కాకుండా ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మీరు వాటిని సహించుకుంటూ ఉండడం ఏదైతే ఉంటుందో అది అధర్మం అవుతుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని కత్తితోని పొడవడానికి వచ్చినప్పుడు మీరు కూడా దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ అదే కత్తితోనో ఇంకో కత్తితోనో ఇంకో రకంగా మీరు పోరాటానికి దిగినప్పుడే అది ధర్మం అవుతుంది. లేకపోతే నీవు అస్తిత్వాన్ని కోల్పోతావు. అదే ఇప్పుడు సనాతన ధర్మానికి జరుగుతుంది. ఇది అంటే సహించడం అనేటువంటిది ఎప్పుడు కూడా అధర్మమే. ఇక్కడ చాలా క్లియర్గా ఇక్కడ ప్రకృతి సిస్టమ్ కూడా అలాగే చెప్పడం జరుగుతుంది. ఒక జంతువు ఇంకొక జంతువుని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు అది తిరిగి అటాక్ చేయకపోతే అది తన ప్రాణాలను కోల్పోతుంది. తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే అది కూడా పోరాటానికి దిగాల్సిందే. ఇదే డార్విన్ సిద్ధాంతము, ఇదే ధర్మము. మనల్ని మనం కాపాడుకోలేనటువంటి పక్షంలో మీరు అధర్మంగా ఉన్నట్టే లెక్క. ఇంకా మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతున్నారు అని అంటే మీరు ఒక రకంగా చాతగాని సిస్టంలో ఉన్నట్టే లెక్క. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఏంటంటే ఎడారిలో టెంట్లు వేసుకొని ఎడార్లలో ఒంటెలపై ప్రయాణం చేస్తుంటారు కదా. సో ఒంటెలను అక్కడ నిలబెట్టేసేసి వీళ్ళు ఒక టెంట్ వేసుకున్నారు. టెంట్ వేసేసుకొని ఆ నైట్లో అక్కడ పడుకుంటారు. ఇక్కడ ఎడారిలో ఉండేటువంటి వాతావరణం ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అంటే డే అంతా కూడా విపరీతమైనటువంటి ఎండ ఉంటుంది. భరించలేనటువంటి చలి మళ్ళీ రాత్రి వేళలో ఉంటుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఎడార్లలో ఉంటుంది. వీళ్ళు గుడారం వేసుకొని లోపల ఉన్న తర్వాత ఆ ఒంటెకు చలి పెడుతుంది. అప్పుడు ఆ ఒంటె అడుగుతుంది వీళ్ళని, నేను ఇప్పుడు బాగా చలిగా ఉంది, నా తల ఒకటి గుడారంలో పెట్టుకుంటాను లోపల టెంటులో. వీళ్ళు సరే అంటారు. ఆ తలకాయ పెట్టేసుకుంటుంది, తల పెట్టేస్తుంది. పెట్టేసిన తర్వాత మళ్ళీ కాసేపటికి నా 2 కాళ్ళు పెట్టుకుంటాను లోపల, పర్మిషన్ ఇవ్వరా అంటుంది. సరే అంటారు వీళ్ళు. అది 2 కాళ్ళు ముందుకు పెట్టుకుంటుంది. పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది, వాళ్ళు సర్దుకుంటారు. ఆ తర్వాత ఒంటె మెల్లమెల్లగా తెల్లారేసరికి ఒంటె టెంటులో ఉంది, వీళ్ళేమో బయట ఉన్నారు. మీరు ఎంతవరకు ఉండాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఉంచడమే ధర్మము. మీరు నెత్తిన ఎక్కించుకోవడం మొదలుపెట్టినట్టయితే ఇప్పుడు చెప్పినటువంటి సామెతలాగా మీరు ఇబ్బందుల పాలు కాక తప్పదు. మానవత్వమే, బిజినెస్సే. ఇది ధర్మం. మీరు బిజినెస్లో ధర్మం ఏంటి? మార్వాడి చూడండి, ఒకదానికి 100 రూపాయలు అనుకోండి, మీరు 99 రూపాయలు ఇచ్చేసిన 1 రూపాయి తక్కువ ఉన్నా కూడా వాళ్ళు వస్తువు ఇవ్వరు. అలా ఇవ్వకూడదు. అది బిజినెస్ యొక్క ధర్మం, ఇవ్వకూడదు. అదే వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి విషయంలో దాన ధర్మాలకు కావచ్చు, సేవలకు కావచ్చు, కావాల్సినంత కూడా ఖర్చు పెడతారు. అక్కడ అది ధర్మము. సంపాదించేటువంటి విషయంలో ఇది ధర్మము, ఖర్చు పెట్టేటువంటి విషయంలో అది ధర్మము. అంటే ఏ ధర్మాన్ని ఎక్కడ ఏ విధంగా మనము పెట్టుకోవాలో ఆ విధంగానే మనం ఉంచుకునేటువంటి సిస్టమ్ ఉంటుంది. ధర్మంకి ఎంత ప్రాముఖ్యత ఉంది అంటే వివాహం చేసేటువంటి సందర్భంలో ధర్మేచ
కామేచ ఇలాంటి కొన్ని పదాలను శక్తివంతంగా వాడడం జరుగుతుంది. ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికనైనా సరే భార్యకు మీరు తీర్చాలి, అది నీ ధర్మము అని చెప్పబడుతుంది. అధర్మంగా ఉంటే మీరు తీర్చాల్సినటువంటి అవసరం లేదని చెప్తుంది. అంటే చూడండి, ధర్మము అనేటువంటి వాటికి ఎంత శక్తివంతంగా ఉంటుందో. ధర్మం ఏంటి? పామును తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని పాలు పోవడం ధర్మం కాదు. ఎందుకంటే దాని గుణం ప్రకారం అది కాటేస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చాలా శక్తివంతంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పాచికలు ఆడిన తర్వాత ఈ పాండవులు ఓడిపోతారు. పాండవులు ఓడిపోతారు అనకూడదు, ధర్మరాజు ఓడిపోతాడు. ధర్మరాజే కదా ఇవన్నీ గెలుకున్నది. ఇక్కడ అధర్మమే ధర్మరాజు చేసింది. ఇక్కడ ఆడాలి కదా పాచికలు. ఇది వ్యసనమే. ఎప్పటికైనా ఇబ్బంది అనుకున్నప్పుడు దాన్ని ఆడకుండా ఉండడం బెస్ట్ కదా. సరే ఆడాడు. ఆడిన తర్వాత నా తమ్ములను పనంగా పెడుతున్నాను, నా భార్యంగా పనంగా పెడుతున్నాను, ఇది ఒక రకంగా అధర్మమే కదా. సరే ఏదో పాచికలు ఆడారు. ఇక్కడ ధర్మరాజు ఓడిపోయాడు. ఒక రకంగా పాండవులు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత రూల్ ఏంటి? 14 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. అరణ్యవాసం అంటే అడవులలో తిరుగుతూ ఉండాలి. అజ్ఞాతవాసం అంటే కనిపించదు. ఇంకా ఆ సంవత్సరం మొత్తం వీళ్ళు కనిపించకుండా ఉండాలి. కనిపించారు అనుకోండి, మళ్ళీ 14 సంవత్సరాలు అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం, మళ్ళీ మొదటికి వస్తుంది. ఇది సిస్టమ్. ఒకవేళ అజ్ఞాతవాసం కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా పరిపూర్ణంగా చేసి వచ్చారనుకోండి, సక్సెస్ఫుల్గా చేసి వచ్చారనుకోండి, అప్పుడు వీళ్ళ రాజ్యము వీళ్ళకి ఇవ్వాలి. ఇది రూలు, వీళ్ళు అనుకునేటువంటి రూలు. ఇక్కడ సరే అరణ్యవాసం అయిపోతుంది, అజ్ఞాతవాసం అయిపోతుంది, వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ దుర్యోధనుడు ఏం చేయాలి? వాళ్ళ రాజ్యాలను వాళ్ళకి ఇవ్వాలి. నేను ఇవ్వం పో అంటాడు. చివరికి 5 ఊర్లు ఇచ్చినా కూడా వాళ్ళు బ్రతుకుతారు, ఈ గొడవలు ఎందుకు అని చెప్పేసి రాయబారం నడుపుతాడు శ్రీకృష్ణ భగవానుడు. లేదు అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అధర్మంగా వీళ్ళు ఉన్నారు. అధర్మంగా ఉన్నప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడు? సరే వీళ్ళు యుద్ధానికి సిద్ధంగా అంటాడు, ఇక మనం చేసేది ఏం లేదు అని. యుద్ధాన్ని ఆపడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు. కుదిరినప్పుడు ఇక యుద్ధమే. అంటే ఇక్కడ ఏంటి ధర్మం? ఏంటి? ఎదుటి వ్యక్తి అధర్మంగా ఉన్నప్పుడు నువ్వు యుద్ధం చేయక తప్పదు. నీది నువ్వు తీసేసుకోవాలి అనుకున్నప్పుడు లాక్కోవాలి. నీది లాక్కున్నారంటే వాడు అందరు 4 అందుకొని లాక్కోవాలి. ఇదే ధర్మము. చాలామంది చేతగాని విధంగా దీని గురించి బోధన చేస్తున్నారు. కొంతమంది చేత కాకుండా, అంటే వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేవనుకోండి, వాడి పాపాన వాడే పోతాడు. వాడి పాపాన వాడెక్కడ పోతాడు? నీ సొమ్మంతా తీసేసుకుంటాడు, నీ కుటుంబాన్ని ఇబ్బంది చేస్తాడు, చివరికి నిన్న చంప అవతల పడేస్తాడు. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. నీ ఆస్పాతులను లాక్కోవట్లేదా? ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, ఇక గమనించుకుంటూ వెళ్తే మీకు తెలుస్తుంది కదా. మీ ప్రొటెక్షను మీరు చేసుకోకపోతే అది అధర్మం అవుతుంది. కనుక మీరు ధర్మము అని అనుకున్నప్పుడు, ఒక రాజధర్మం ఏంటండి? రాజధర్మము రాజ్యానికి ఇబ్బంది ఎదురైనప్పుడు కత్తి పట్టి ప్రాణాలు అర్పించాలి, లేదా ఎదుటి వ్యక్తిని ప్రాణాలు తీయాలి, లేదా ఇది రాజ్యాలను దృష్టిలో పెట్టుకొని సంధి చేసుకోవాలి. వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదంటే యుద్ధానికి కోసం మనం కూడా యుద్ధానికి వెళ్ళాలి. ఇక్కడ చావో రేవో తేల్చుకోవాలి. విజయమో వీర స్వర్గము, అదే ధర్మము. భార్య అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను పోషించడము, పెళ్ళిళ్ళు అంటే ఇక్కడ పిల్లల్ని శక్తివంతంగా నిర్మాణం చేసుకుంటూ వెళ్ళడము, వాళ్ళ విద్య ఇవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళడం, ఇది ధర్మం అవుతుంది. ధర్మము అధర్మము అనేటువంటిది చాలా క్లియర్గా మైండ్లో పెట్టుకోండి. ధర్మము అధర్మము అంటే సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అంతా కూడా అహింస. నో, అది రాంగ్. అది బుద్ధిజము అహింస గురించి చెప్తుంది. కానీ ఇక్కడ కొంతమంది వల్ల ఇక్కడ బుద్ధిజానికి ఎఫెక్ట్ వచ్చినప్పుడు థాయిలాండ్లో ఏం చేయడం జరిగింది? వాళ్ళు తిరగబడడం జరిగింది. తిరగబడకపోతే వాళ్ళు ఉండరు, వాళ్ళ అస్తిత్వం కోల్పోవడం జరుగుతుంది. ధర్మము అధర్మం ఇక్కడ జీవితంలో కూడా మీరు పోరాడుకుంటూ ముందుకు వెళ్ళకపోతే చివరికి మీ జీవితమే ఉండదు. సమస్యలు వచ్చినప్పుడు పోరాడమే ధర్మము, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వైపు వెళ్ళడమే ధర్మము. అంతా భగవంతుడే చూసుకుంటాలే, ఆయనకు తెలియదా అని చెప్పేసి 100, 115 కొబ్బరికాయలు కొట్టి నమస్కారం చేయడం అధర్మం అవుతుంది. అలా చేయమని చెప్పలేదు. నువ్వు పోరాడుతూ ముందుకు వెళుతూనే
అలాంటి కార్యక్రమాలు స్పిరిచువల్గా చెప్పినటువంటి చేయమని చెప్తుంది. ఇవి చేయకుండా అది చేస్తే ఉపయోగం లేదు. కర్మ నిర్మాణం కావాలి, అది ధర్మబద్ధంగా కావాలి. నీ జీవితం వరకు నీకు అడ్డు లేకుండా, నీకు ఇబ్బంది ఎవరు కలిగించినంత వరకు నువ్వు అలాగే ఉండొచ్చు. కానీ ఎదుటి వ్యక్తి కలిగిస్తున్నారు అంటే మీరు రిటర్న్ కాక తప్పదు. అదే ధర్మము. అందరికీ బ్లెస్సింగ్స్.